హాయ్ హలో, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు రైట్ డ్రీమ్ న్యూస్. మన ముందు ఉన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్. దంతవైద్యునిగా విద్యను పూర్తి చేసిన అనంతరం తండ్రి గారి నుంచి రాజకీయాలను పుణికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావడమే కాదు, నెల్లూరు అంటేనే ఆనం సోదరుల బ్రాండ్. కానీ ఆ ఆనం సోదరుల బ్రాండ్ను తొలగించి ప్రస్తుతం అనిల్ బ్రాండ్గా నెల్లూరుని మార్చేయబోతున్నారు. ప్రస్తుతం మార్చేశారు కూడా. అనిల్ సేన అంటూ నెల్లూరు జిల్లాలో మొత్తం హల్చల్ కాకోకుండా సేవా కార్యక్రమాలు మొత్తం ఒక ప్రకంపనలను సృష్టిస్తూ ఆనం బ్రాండ్ను దాదాపుగా తుడిచేస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో ఆనం సోదరులు చేసిన చిన్నపాటి కుట్రతో స్వల్ప మెజార్టీ అంటే 90 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసిన అనిల్ కుమార్ యాదవ్ 2014 ఎన్నికల్లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న విధంగా అదే అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డిపై 29,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించి తానేంటో రుజువు చేశారు. ఇంటా బయట అంటే అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ఎంతో దూకుడుగా వెళ్తూ ప్రజా సమస్యలపై పోరుబాట సాగిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రస్తుతం మన ముందు ఆవిష్కరించబోతున్నారు. నమస్తే అనిల్ గారు. నమస్కారం. ఏంటి ఈరోజు అంతా అసెంబ్లీలో అంతా హడావిడి, అంతా 10th క్లాస్ పేపర్ లీకేజీ, నారాయణ అని ఏమంతా హంగామా? మీరు లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తూనే ఉంటారు. దాదాపు అనంతపురంలో, కదిరిలో కావచ్చు, మడకసిరిలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు 10th పేపర్ లీక్ అవటం. దాని మీద ఈరోజు మేము చర్చ జరపమని, దాని మీద పూర్తి విచారణ జరపమని పొద్దున్నేసి మేము మాట్లాడుతూ ఉంటే కనీసం 10 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అవకాశం లేదు. ఈరోజు మీరు చూస్తే అదే కాలువ శ్రీనివాసులు కానీ వాళ్ళందరికీ కూడా మైక్ ఇస్తారు. గంటల తరబడి వాయిదా వేశారు. 10 నిమిషాల పాటు దాదాపు 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఒక 10 నిమిషాల పాటు దాన్ని మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వలేదంటే ఈరోజు దాదాపు 4 పేపర్లు లీక్ అయితే కనీసం దాని మీద పూర్తి విచారణ కూడా లేదు. కనీసం గవర్నమెంట్ దగ్గర సంబంధించిన సమాచారం కూడా లేదు. నారాయణ గారేమో జరగలేదంటాడు, గంటా గారేమో అటెండర్ చేశారంటాడు, మళ్ళీ నారాయణ గారు ఏమంటారు, నా స్కూల్లో జరిగింది కానీ అక్కడ నా స్కూల్లో పిల్లలు లేరు, వీళ్ళకి వైసీపీ వాళ్ళకి జ్ఞానం లేదంటారు. ఈ రోజున టెక్నాలజీలో వాట్సాప్లో నీ దగ్గర ఎక్కడెక్కడెక్కడ ఏ స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలు కేవలం సెకండ్స్లో వెళ్ళిపోతుంది మెసేజ్, పేపర్. టెక్నాలజీ పెరిగింది కాబట్టి కనీసం ఇది కూడా లేకుండా దాని మీద చర్చ అనేది కూడా జరగనీయకుండా స్పష్టంగా డిఓ గారు ఏదైతే ఎవ్రీడే లెటర్ పంపిస్తారో దాంట్లో స్పష్టంగా రాశారు, పలానా 4238 మున్సిపల్ హై స్కూల్లో జరిగింది, దీంట్లో నుంచి ఒక వాట్సాప్లో నుంచి పోయిందని చెప్పాడు. అది నారాయణ హై స్కూల్ అని చెప్పాడు. ఇదంతా జరుగుతుంది సాక్షి పేపర్ని రాశారని మాట్లాడతారంటే ఈరోజు మేము అడిగేది ఏంటంటే 10 నిమిషాల పాటు ప్రతిపక్ష నాయకుడికి దాని మీద మాట్లాడేదానికి అవకాశం ఎందుకు ఇవ్వరు? గంటల తరబడి వాళ్ళు సోది మాట్లాడారు. కోన రవికుమార్ కావచ్చు, కాలువ శ్రీనివాసులు కావచ్చు, వాళ్ళంతా ఏదో మాట్లాడారు. ఇంత మాట్లాడిన తర్వాత గంటలు వాయిదా వేసేదానికి మీకు టైం ఉంది. 10 నిమిషాలు 10 నిమిషాలు సభలో ఇలా జరిగిందని చెప్పేదానికి అవకాశం ఇవ్వట్లేదంటే ఇంతకన్నా బాధాకరం. ఇంతకన్నా ఏ విధంగా మంత్రి గారిని కాపాడుతున్నారు, ఏ విధంగా ఈరోజు అంత పెద్ద ఒక స్కామ్ని ఏ విధంగా ఈరోజు ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనే దానికి అది ఈరోజు జరిగిన సభే ఒక ఉదాహరణ. ఈరోజు పేపర్ లీకేజ్కి సంబంధించిన ఒక డేటా అంటే ఆ ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయింది అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ పేపర్ను మీరే నెట్లోంచి డౌన్లోడ్ చేసినట్లున్నారు ఈరోజు. అంటే వాళ్ళు పంపించారు, పంపించిన తర్వాత ఖచ్చితంగా ఇట్ కెన్ బి బ్రాట్ డౌన్ కదా. పంపించింది అయితే అబద్ధం కాదు కదా, పంపించింది డాక్యుమెంటేషన్ అయితే అబద్ధం కాదు కదా. డిఓ గారు రాశారు, రాసింది మేము డౌన్లోడ్ చేసామా ఏదా అని పక్కన పెడితే ఇట్ ఈస్ ఎ ట్రూ డాక్యుమెంట్ కదా. ఆ డాక్యుమెంట్ని స్పష్టంగా రాసింది అయితే ఒరిజినలే కదా. ఎలా కనిపెట్టారు మీరు అసలుకి వాళ్ళు పంపించారు, ఈ లెటర్ వచ్చింది? ఎవ్రీడే ఇట్ ఈస్ అ డ్యూటీ అనమాట, అది పంపిస్తారు. అది ఖచ్చితంగా రోజు ఏం జరుగుతుంది స్టేట్ వైడ్. మెల్లలు మీ బిజీలో మీరు ఉంటారు, ఈ సెషన్స్ రేపు ఏం అడగాలి కాదు కదా. ఒక లీక్ జరిగినప్పుడు దాని మీద ఏం పంపించారనేది ఒక డిఓ గారు పంపిస్తారు. అది మీకే ఎందుకు ఆలోచన వచ్చింది అంటున్నా? ఖచ్చితంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పొరపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా విల్ బి ఖచ్చితంగా ఒక నారాయణ విద్యా సంస్థలో అది మంత్రి గారు ఉన్నారు. ఆయన స్కూల్లో జరిగినప్పుడు ఎక్కడైనా అది ఆయన స్కూలా ఇంకో స్కూల్లో జరిగినప్పుడు ఒక పేపర్ లీక్ జరిగినప్పుడు దాని ఒకటిసారి కాదు
అనంతపూర్లో కూడా జరిగింది, కదిర్లో జరిగింది, మడకసిరలో జరిగింది, తర్వాత నెల్లూరులో జరిగింది. ఈరోజు సోషల్ పేపర్ ఏదో నిన్న మొన్న ఈరోజు ఇక్కడ వాట్సాప్లో కూడా చూస్తున్నారు ఏదో అయిందని చెప్తున్నారు. సో ఈ విధంగా 4-5 ఒక్కసారి అయితే ఓకే అండి, ఇట్ ఈస్ అక్సెప్టబుల్. కానీ 4 సార్లు జరగటం, 4 సార్లు కూడా నారాయణ గారు ఇప్పుడు కదిర్లోనో మడకసిరలోనో జరిగితే దాన్ని అరెస్ట్ చేసిన తర్వాత దాని వెనక సూత్రధారి నారాయణ కాలేజ్లో పనిచేసే టీచరు అరెస్ట్ చేశారు. తర్వాత హిందీ పేపర్ ఒకటి లీక్ అయింది, దాన్ని సర్చ్ చేసుకుంటా పోతే హిందీ మాస్టర్ రాస్తున్నాడు, హీస్ ఫ్రమ్ నారాయణ. సో ఇవన్నీ కూడా చూసుకుంటా పోతే దీని వెనకాల ప్రతి ఒక్క దగ్గర నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. సో యాజ్ ప్రతిపక్షం మేము ఎక్కడైనా కూడా మేము వేగ్గా మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తోనే మాట్లాడతామే తప్ప వితౌట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వేగ్ ప్రజెంటేషన్ ఏ రోజు మా నాయకుడు చేయడు. మాకు కూడా ఎప్పుడు మా నాయకుడు వేగ్ ప్రజెంటేషన్ ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు. సో వీ హ్యావ్ కమ్ విత్ క్లియర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదండి, హిందీ పేపర్ రాసిన దొరికిన మాట వాస్తవం కదా, ఈ డిఓ లేఖ రాసిన మాట వాస్తవం, లెటర్ రాసిన మాట వాస్తవం కదా. సో ఇవన్నీ ఎవిడెన్స్తో మేము ప్రజెంట్ చేసాం. మాట్లాడే అవకాశం మాకు ఇవ్వండి ఒక 10 నిమిషాలు అంటే 10 minutes టైం లేదండి. 3 గంటల సేపు మీరు వాయిదా వేశారు, 10 నిమిషాలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేదానికి లేదా? విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడతారు ఒక 10 నిమిషాలు, కాలువ శ్రీనివాస్ మాట్లాడతారు, సబ్జెక్ట్ ఏం మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని తిట్టడం తప్ప సబ్జెక్ట్ మాట్లాడారంటే ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడరు. సో ఇంతసేపు మీరు మాట్లాడి ఒక 10 నిమిషాల పాటు ప్రతిపక్ష నాయకుడు లేచి మైక్ ఎత్తుకొని సార్ ఇట్లాగ లీక్ అయిందని చెప్తేనే మైక్ కట్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఖచ్చితంగా మా డిమాండ్ ఈరోజు మేము ఖచ్చితంగా దాన్ని స్టాల్ చేయటం కావచ్చు, ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈరోజు ఏ విధంగా మంత్రి గారిని ఈరోజు ఇద్దరు వియంకులే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారని, ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా లాగా ఈరోజు సూసైడ్స్ చూడండి నారాయణ అని. ఈరోజు మీరు ఎడ్యుకేషన్లో ఎనీ మాల్ ప్రాక్టీస్ దాని వెనకాల నారాయణ. ఈరోజు సూసైడ్స్ నిన్నో మొన్న కూడా ఒక 10వ క్లాస్ పిల్లోడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, 1 week బ్యాక్ చనిపోయారు, నిన్న మొన్న అటెంప్ట్ చేశారు. ఈరోజు పేపర్ లీక్లు వీటిలన్నిటి వెనకాల నారాయణ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో వై నాట్ యూ కమ్ ట్రాన్స్పరెంట్? మీరు నిజంగా కరెక్ట్ అయితే వై నాట్ యూ గో ఫర్ అన్ ఎంక్వైరీ? అంత ధైర్యంగా మేము కరెక్టు మేము ఇది అనుకున్నప్పుడు వై డోంట్ యూ గో ఫర్ అన్ ఎంక్వైరీ? దానికి మీరు పోయే ధైర్యం లేదు, మైక్ ఇచ్చేదానికి ధైర్యం లేదు, దేనికి ధైర్యం లేక మీ ఇష్టానుసారం మీరే మాట్లాడుకుంటారు, మీరే తిరితిరి, మీరే పోతిరి. ఎంతవరకు సబబు? నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.